హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ యామ్ని. ప్రస్తుతం నాతో పాటు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు. అది ఎవరో కాదు, హరిత గోగినేని. హరిత గోగినేని గారు ఎందుకు మల్టీ టాలెంటెడ్ అన్నాను అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆవిడ ఒక టీచర్గా కెరియర్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్లో చేశారు, అడ్మిన్గా చేశారు, ఇంకా ఐటీ రంగంలో చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటిల్లో చేసి చివరికి మన ఇండస్ట్రీ సైడ్ వచ్చి ప్రొడ్యూసర్గా చేశారు ఫస్ట్. తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా తన టాలెంట్ను నిరూపించుకోవడానికి డిసెంబర్ 14న ఫియర్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు, మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో ఆ మూవీ గురించి మరిన్ని విషయాలను ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో హరిత గారు, ఎలా ఉన్నారు? రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్గా భయంగా ఫీల్ అవుతున్నా. అవునా? మమ్మల్ని ఫియర్ చేద్దామని వచ్చేసి మీరు ఫియర్ అవుతా ఉన్నారా ప్రస్తుతం? తప్పదు, తెలుగు ఆడియన్స్ అంటే ఎవరైనా భయపడాల్సిందే. అయ్యో, కానీ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అసలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నేను ట్రైలర్ చూశాను, చాలా అంటే చాలా బాగుంది, చాలా సస్పెన్స్గా. ఏమవుతుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. గెస్ట్ చేయడానికి కొంచెం అవకాశం లేకుండా ఉందన్నమాట. కాసేపు ఏమో హీరోయిన్ విలనా, లేదంటే కాసేపు హీరో విలనా, సో ఇలా డిఫరెంట్ థాట్స్ వచ్చినాయి చూస్తున్నంతసేపు. అండ్ నేను ఇంకా ఎందుకు భయపడొద్దు అన్నాను అంటే సినిమా రిలీజ్ అవ్వక ముందే మీకు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో మీరు సినిమాని ప్లే చేసేసి దానికి 70 అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో అంటే మీరు ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే. డైరెక్టర్గా మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. సో ఇంకా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన తెలుగు ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఈ మూవీని సక్సెస్ చేస్తారని నమ్మకం నాకుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ యామిని. యా, ఓకే. అండ్ మీరు ఇప్పుడు అంటే ఈ ఫియర్ అనే మూవీ కాన్సెప్ట్ రాయాలి అనే ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? యాక్చువల్గా నాకు స్టోరీస్ డెవలప్ చేసేటప్పుడు ఏదైనా థాట్ ఆటోమేటిక్గా మనకి ఏదో ఒకటి జనరేట్ అవుతాయి రైటర్స్కి ఎప్పుడు కూడా. ఆ థాట్ కానీ ఏదైనా రిఫరెన్స్ పట్టుకొని మనం దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఒకరోజు అనుకోకుండా వచ్చిన థాట్ నుంచి నేను దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. అండ్ రెండోది భయం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కామన్ ఎలిమెంట్. సో కొంచెం ఆడియన్కి దగ్గర అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ రెండోది మన తెలుగులో కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్స్ జానర్స్ తక్కువ కాబట్టి కొంచెం స్టాండ్ అవుట్ అవడానికి ఈజీ ఉంటుందేమో అనేసి నేను అనుకున్నాను అనమాట. అండ్ ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. సో ఈ మూవీని మొత్తం టోటల్ స్టోరీ అంతా కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేసిన. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఓకే, మేకర్గా పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అప్పుడు నేను ఈ ఫియర్ని ఏదైతే స్టోరీ నా దగ్గర ఉందో దాన్ని నేను చూస్ చేసుకున్నా. ఓకే. సో అంటే ఈ మూవీకి కీ పాయింట్ కానీ మెయిన్ పాయింట్ అంటే హైలైట్, ఈ సినిమాకి హైలైట్ అంటే స్క్రీన్ ప్లేనే అని చెప్తారా? అవును. ఓకే. అంటే ఈ సినిమాకి మీరు హీరోయిన్ ముందే అనుకున్నారా, లేదంటే వేరే వాళ్ళని అనుకొని తర్వాత వేదిక గారి దగ్గరికి వచ్చారా? యాక్చువల్గా స్టోరీ రాసుకునేటప్పుడు నేను మైండ్లో ఒకళ్ళని అనుకొని ఉండే. బట్ ఎప్పుడైతే నేను స్టోరీ రెడీ చేసుకొని షూటింగ్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు వాళ్ళ డేట్ కావాలంటే 1 year వెయిట్ చేయాలన్నారు. సో 1 year అంటే ఆల్రెడీ 1 year టైం పట్టింది. సో ఇంకా 1 year అంటే కష్టం అని చెప్పేసి అప్పుడు ప్రొఫైల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు వేదిక అంటే నాకు చెక్ లిస్ట్ ఉంది. సో అది వేదిక గారు కరెక్ట్గా మ్యాచ్ అయ్యారు. సో అప్పుడు నేను వేదిక గారిని చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే. అంటే మీ క్యారెక్టర్కి అంటే మీ సినిమా స్టోరీకి ఏమేమి అనుకున్నారంటే ఈ హీరోయిన్లో ఈ క్వాలిటీస్ ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉంటేనే నా క్యారెక్టర్కి సెట్ అవుతుంది అని అనుకున్నాను, చెక్ లిస్ట్ ఉంది అన్నారు, ఏమనుకున్నారు మ్యాండేటరీగా? యాక్చువల్గా 5 చెక్ లిస్ట్ ఉందని నేను ఓపెనింగ్ రోజు నుంచి చెప్తున్నా, కానీ ఇంతవరకు ఏంటనేది నేను చెప్పలేదు. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది, ఇప్పుడే చెప్పలేను మూవీ రిలీజ్ అయ్యే వరకు. బట్ ఒకటి ఏంటి అంటే నాకు బ్యూటీ పర్ఫార్మెన్స్ అనే 2 reasons అందులో. సో అందుకు అది నాకు వేదిక పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది, అందుకనే తన్ని చూస్ చేసుకున్నా. ఓకే. అండ్ డైరెక్ట్ చేయడం ఈ మూవీకి ఫస్ట్ టైం? అవును. ప్రొడ్యూసర్గా చేశారు ఆల్రెడీ? అవును. ఇప్పుడు ఇది డైరెక్టర్గా అయితే ఫస్ట్ టైం అనమాట. సో ఎలా అనిపించింది మేడం? అంటే ప్రొడ్యూసర్గా బాగా అనిపించిందా, డైరెక్టర్గా బాగా అనిపించిందా? అంటే ప్రొడ్యూసర్ అనేది పెయిన్ఫుల్ జాబు, ఇంకా డైరెక్టర్ జాబే చాలా బెటర్ అనిపించింది. అంతే అనిపించిందా? అయితే ఇక మీ హస్బెండ్ని ప్రొడ్యూస్ చేసుకుని మీరు డైరెక్టర్లో ఫిక్స్ అయిపోతారా? అట్లేం లేదు, ఇద్దరం కూడా మేకర్స్ లాగానే ట్రావెల్ చేస్తాము. ఓకే. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఐ థింక్ నాది ఇది డ్రీమ్ రోల్ కాదు, డెస్టినీ డిసైడ్ చేసింది అని చెప్పారు. యాక్చువల్గా మీ డ్రీమ్ రోల్ అంటే ఏంటి మరి? నాకు చిన్నప్పటి నుంచి 2 goals ఉండేది. ఒకటి ఇప్పుడే నేను చెప్పలేను, ఇంకొకటి ఎందుకు అన్నీ అలా సస్పెన్స్ పెట్టేస్తున్నారు మాకు?
జనరల్గా అంటే టైం వచ్చినప్పుడు రివీల్ చేయాలి అనుకుంటాను. నేను ఎప్పుడు ఏది ముందు అసలు చెప్పను జనరల్గా. సో ఒకటి ఉంది ప్రొఫెషనల్గా నా డ్రీమ్ రోల్, బట్ 2లో ఒకటి చెప్పగలను. ఒకటి సోషల్ సర్వీస్ అల్టిమేట్గా నా లైఫ్ అంబిషన్. ఓకే. సో ప్రొఫెషనల్గా ఇంకొక గోల్ ఉంది, అది రీచ్ అయినప్పుడే చెప్తా. అంటే నేనేమనుకుంటున్నా అంటే మీరు టీచర్తో కెరియర్ స్టార్ట్ చేశారు, అంటే ఫస్ట్ టైం మీరు శాలరీ తీసుకుంది టీచర్తో స్టార్ట్ చేశారు, ప్రొడ్యూసర్ చేశారు, ఐటీ కంపెనీలో చేశారు, రియల్ ఎస్టేట్ చేశారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు. మీ మూవీకే మీరు ఎడిటింగ్ కూడా చేసేసుకున్నారు. సో ఇన్ని చేశారు కాబట్టి నేను స్టార్టింగ్లో మల్టీ టాలెంటెడ్ అనేసి పర్టికులర్గా మెన్షన్ చేశాను అనమాట. సో ఇన్ని చేశారు, ఇది డెస్టినీ అన్నారు. నాకెందుకో డౌట్, మీరు డెస్టినీ దీంతో ఆగరేమో, తర్వాత యాక్టింగ్ సైడ్ కూడా వస్తారేమో అనిపిస్తుంది నాకు. లేదు లేదు, అస్సలు థాట్ లేదు. ఓకే. థాట్ లేదు. ఒకవేళ అంటే ఒకవేళ ఓపెన్ అయినా కూడా చేయను. ఈ డైరెక్షన్ కూడా ఎందుకు చేశానంటే నాకు ఫస్ట్ నుంచి క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో రైటింగ్ ఆల్రెడీ నేను రాస్తుంటాను ఎప్పుడు కూడా. అనుకోకుండా వచ్చింది కాబట్టి వెల్కమ్ చేసినాను. అండ్ రెండోది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి తెలుగు ఆడియన్ని. ఓకే. అంటే మూవీ లవర్ని బేసికల్గా. సో మూవీస్ చూస్తూ పెరిగాను కాబట్టి డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టము. అంటే ఎవరైనా చేసినప్పుడు నేను చేయాలని అనుకోలేదు కాబట్టి ఈ ఫీల్డ్ని నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ వేరే ఆలోచనలు అయితే ప్రస్తుతానికి లేవు. నాకు తెలిసి కష్టం కూడా. అంతేనా? అయ్యో, నేను ఇంకా అటు వస్తారేమో అనుకున్నాను. అంటే అది ఇంకా చాలా కష్టమైన జాబ్ అని నా ఫీలింగ్. ఓకే. యాక్టింగ్ చాలా కష్టం. ఎందుకు అంటే ఎవ్రీ టైం ఒక పర్టికులర్గా రెడీ అయ్యి అంత లైట్స్, కెమెరాలు, అంతమంది జనంలో ఆ పాత్రను పోషించడం అనేది సింపుల్ విషయం అయితే కాదు. ఓకే. నాకు తెలిసి యాక్టింగ్ ఈజ్ మోర్ టఫ్. ఓకే. ఈ మూవీకి ఎడిటింగ్ కూడా మీరే చేశారు కదా, సో అంటే ఇంతకు ముందు ఏమన్నా నేర్చుకున్నారా? లేదు, ఐ యాక్చువల్గా ఈ మూవీకి నేను ఎడిట్ కట్తో ఆన్ పేపర్ రాసుకున్నాను. షూటింగ్కి వెళ్ళిన తర్వాత నేను ఒక ఆపరేటర్ని పెట్టుకొని ఆ ఎడిట్ కట్ అంటే ఇది డిఫరెంట్ స్క్రీన్ ప్లే అన్నాను కదా, దాంతో సింపుల్గా ఒక ఆపరేటర్ ఉంటే నేను సరిపోతుంది నాకు. కానీ నాకు ఒక ఫ్రెండ్ వచ్చి ఎడిటింగ్ చేస్తానని చెప్పారు. సరేలే, ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది కదా అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్గా వాళ్ళు రావడానికి అవ్వలేదు ఎడిటింగ్ చేయడానికి. ఎవరైతే నేను ఆపరేటర్ అనుకున్నారో అతను కూడా వేరే వర్క్లో బిజీ వెళ్ళిపోయిండే. సో 2 months మన ప్రొడక్ట్ ఎడిటింగ్ టేబుల్ మీద అట్లా ఉండిపోయింది. సో అప్పుడు ఇంకా నేను అలా లేట్ అవ్వకూడదు అన్న రీజన్. తర్వాత అప్పుడు కూడా నేను ట్రై చేశాను కానీ నాకు ఎందుకో ఆ టైంకి ఎవరు దొరకలేదు. సో దాని ద్వారా ఏం చేసినానంటే నేనే ఎఫ్సిపి ఓపెన్ చేసి ఎడిటింగ్ స్టార్ట్ చేసేసా. సో బేసికల్గా ఇంతకు ముందు ఏమైందంటే లక్కీ లక్ష్మణ్ అప్పుడు కూడా ఎడిటింగ్లో నేను ఎప్పుడు చూస్తూ ఉండేదాన్ని. బట్ అది ఎఫ్సిపి కాదు, బట్ ఆల్మోస్ట్ ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి, చిన్న చిన్న ఫంక్షనాలిటీస్ వ్యారీ ఉంటుంది అంతే. సో నేను బేసికల్గా చాలా క్విక్ లెర్నర్ని. సో ఓపెన్ చేసి ఎడిటింగ్ చేసేసాను. అంటే నా ఐటీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం హెల్ప్ అయ్యి ఉండొచ్చు ఈ విషయంలో. ఓకే. అంటే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా కూడా చేశారు. ప్రొడ్యూసర్గా చేసినప్పుడు 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, అవన్నీ కూడా కొంచెం ఐడియా ఉందా అండి మీకు, లేదా ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నారా? లేదు, మూవీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు థియరిటికల్గా నేను నేర్చుకున్నాను, సబ్జెక్ట్ వైజ్గా నేను నేర్చుకున్నాను. సో మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాము. మొత్తం అంటే ఏమేమి ఉంటుంది అన్న వర్క్ మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాము. సో షూటింగ్కి వెళ్ళినప్పుడు అవన్నీ గ్రౌండ్లో చూసాం కాబట్టి చాలా ఈజీ అనిపించింది. సో బేసికల్గా నేను బిజినెస్లో ఉన్నాను కాబట్టి పీపుల్ మేనేజ్మెంట్, లీడర్షిప్ అనేది నేను ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు అది చాలా సింప్లిఫై అయిందనమాట. ఎక్కడైనా సరే ఇట్ ఈస్ అబౌట్ మేనేజ్మెంట్. ఓకే. అంటే అసలు ఎలా ఇట్లా టర్న్ అయింది అంటే టీచర్తో స్టార్ట్ చేశారు అని చెప్పాను నేనే. అక్కడ నుంచి అసలు ఈ ప్రొడ్యూసర్ అవ్వాలని కానీ లేదంటే ఇట్లా డైరెక్ట్ చేయాలని కానీ ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది మీకు పర్టికులర్గా? అసలు నేను మూవీ ఫీల్డ్కి అసలు రావద్దు అనుకున్నాను సమ్ రీజన్స్ వల్ల. సో అభికి డైరెక్షన్ అనేది ప్యాషన్ కాబట్టి తన గురించి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రయాణంలో అభి ఏదో సరదాగానో లేదంటే యాదృచ్ఛికంగానో నీలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు, నెక్స్ట్ మూవీ నువ్వు డైరెక్ట్ చేద్దు అన్నాడు పొరపాటున. దాన్ని చాలా సీరియస్గా తీసేసుకున్నాను. సో అలాగా ప్రయాణం స్టార్ట్ అయింది. అంటే 2021లో అసలు బీజం అనేది పడింది. సో 2023 ఎండింగ్కి అంటే జస్ట్ 2 yearsకి నేను డైరెక్టర్గా స్టార్ట్ అయిపోయాను. సో అభి గారు అన్నారు, మీరు అయిపోయారు అనమాట. అంతే. ఇంకా అభి గారు ఇలా అంట వాళ్ళసి మీరు అయిపోతూ ఉంటారు అనమాట. ఓకే. అభి గారు కూడా డైరెక్టర్ అనమాట. సో మీకు ఎక్కువగా ఆయన హస్బెండ్గా బాగా నచ్చుతారా, డైరెక్టర్గా బాగా నచ్చుతారా? ఇప్పుడు మీ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు కానీ ప్రొడ్యూసర్గా బాగా నచ్చారా? ప్రొడ్యూసర్గా అసలు నచ్చలేదు. ఎందుకని? నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. అయ్యో అవునా? అవును, అడిగేదాన్ని ఎందుకు ఫ్రీడమ్ ఇవ్వలేదని చెప్పేసి. బడ్జెట్ ఇవ్వట్లేదు నాకు. ఓకే. ఇంట్లో బడ్జెట్ మీరు చూస్తారు కాబట్టి సినిమా బడ్జెట్ ఆయన చూసారేమో లేదంటే? అంటే ఇంట్లో బడ్జెట్ ఆయనే చూస్తారు మేజర్గా, అక్కడ ఫ్రీ హ్యాండ్ ఉంటుంది ఇంట్లో వరకు. సో లివింగ్ స్టైల్, ఈటింగ్ వరకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. సో బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు.
ఓకే. అప్పుడు మీరు అనుకొని ఉంటారు, లక్కీ లక్ష్మణ్లో నేను ప్రొడ్యూస్ చేశాను, అప్పుడు నేను ఇలా లేను, ఈయన ఇలా ఉన్నారేంటి అనుకున్నారా? అవును, ఆయనకి నేను చాలా ఫ్రీడమ్ ఇచ్చాను లక్కీ లక్ష్మణ్లో. అవును, కానీ ఆయన మీకు ఇవ్వలేదు. మరి ఎప్పుడన్నా అడిగారా ఇంటి దగ్గర, నాకు ఎందుకు ఫ్రీడమ్ ఇవ్వలేదు, నేను మీకు ఇచ్చాను కదా అని? అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక రిస్కీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మిగతా వాటితో లక్కీ లక్ష్మణ్తో పోల్చుకుంటే ఇది చాలా రిస్కీ ప్రాజెక్ట్. ఎందుకు అంటే ఒక కాంప్లెక్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ మనం ఎంచుకున్నాము. తర్వాత ఫీమేల్ మెయిన్ ఫేస్ అనేసరికి మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ మనల్ని ఒక కార్నర్లోకి చూసేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. సో కొంచెం రిస్కీ ప్రాజెక్ట్ కాబట్టి జాగ్రత్తగా వెళదాము, అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెట్టొద్దు అనేది ఆయన జాగ్రత్త. ఓకే, మరి ఇంతకీ అనుకున్న బడ్జెట్లో అయిందా అండి? ఎప్పుడు కూడా లక్కీ లక్ష్మణ్ ఫస్ట్ మూవీయే మేము ఫస్ట్ టైం ప్రొడక్షనే ఆన్ బడ్జెట్ చేస్తున్నాము వితౌట్ వేస్టేజ్. ఇంకా సెకండ్ ప్రాజెక్ట్ అయితే ఆ విషయంలో సూపర్ సక్సెస్. ఓకే, అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను, లక్కీ లక్ష్మణ్ కంటెంట్ వైజ్గా స్టోరీ వైజ్గా అంతా బాగానే ఉంది, కానీ సక్సెస్ పరంగా చూసుకుంటే అనుకున్నంత రేంజ్కి రాలేదు. సో మరి ఇప్పుడు ఈ సెకండ్ మూవీ చేసేటప్పుడు కొంచెం ఆ భయం కానీ, ఎందుకులే రిస్క్, మళ్ళీ అంటే ఒక ఫ్యామిలీ లీడ్ చేసుకుంటున్నప్పుడు ఎందుకులే మనకు అవసరమా, మంచిగా సెటిల్ అయ్యి మన పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ రిస్క్ చేసి మళ్ళీ అమౌంట్ పెట్టి వస్తుందో రాదో ఆ డౌట్ ఉంటుంది కదండి. మరి భయం ఏమి అనిపించలేదా మళ్ళీ రిస్క్ తీయడానికి? ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కాబట్టి ధైర్యం చేసినాము. ఉంటుంది, భయం ఉంటుంది. సో భయం వల్ల ఏమవుతుందంటే బాధ్యత అనేది వస్తుంది, పిరిగితనం రాదు. నాకు తెలిసి నిజంగా లైఫ్లో ముందుకెళ్ళాలనుకున్నప్పుడు భయం వల్ల ధైర్యం రావాలి, లేదు అంటే బాధ్యత రావాలి తప్ప పిరిగితనం రాకూడదు. అంటే కొన్నిసార్లు రిస్క్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఏ మేకర్స్గా మనం వెళ్ళాలనుకుంటున్నప్పుడు బయట ఎవరితోనో పెట్టించడం అనేది సమంజసం కాదు. ఫస్ట్ మూవీ మనమే ఇన్వెస్ట్ చేసుకొని ఒకసారి మేకర్గా ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు ఏదన్నా బయట ప్రొడక్షన్ కానీ ఏదన్నా చేస్తే కరెక్ట్ ఏమో అని మాకు అనిపించి చేసామన్నమాట. ఎందుకంటే మేకర్స్ అనే వాళ్ళకి ప్రొడ్యూసర్స్ అనేది మ్యాండేటరీ. అప్పుడు మన ఇంట్లో వాళ్ళు కాకుండా బయట ఇంట్లో వాళ్ళ డబ్బులు అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఎథికల్గా మనమే పెట్టలేము అంటే ఇంకా బయట వాళ్ళు ఎందుకు పెట్టాలి అనేది మా జెన్యూన్ ఫీలింగ్ అనమాట. సో దాని గురించి సో ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ మనమే ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది, ఫియర్ కూడా మనమే ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో ఏ బిజినెస్ అయినా ఏ ఫీల్డ్ అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫస్ట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ షేర్స్ చేస్తారు చాలామంది, లక్షల్లో చేస్తూ ఉంటారు, చాలా కోల్పోతుంటారు, వస్తూ ఉంటుంది. సో ఎనీ ఫీల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది రిక్వైర్మెంట్, ఈవెన్ మూవీ ఫీల్డ్లో కూడా. సో డే వన్ ఎప్పుడు ఎవరికి సక్సెస్ రాదు. సో లక్కీ లక్ష్మణ్ మీరు చెప్పినట్లు కంటెంట్ బాగుంది, మూవీ బాగుంది అంటున్నారంటే అంతకంటే మించిన బ్లెస్సింగ్ మనీ ఇస్తుందంటే నేను అనుకోను. ఇప్పుడు మూవీ బాగాలేదు, డబ్బులు వచ్చినాయి, అప్పుడు ఎలా సక్సెస్? ఏంది ఇట్లాంటి మూవీ తీసినారు అన్నారంటే అయిపోయింది కదా, అదే ఫస్ట్ ఫెయిల్యూర్ కదా. సో కంటెంట్ బాగుంది, బాగా తీశారు, డైరెక్షన్ బాగుంది, క్వాలిటీ బాగుంది అంటే నాకు తెలిసి అది ఫస్ట్ సక్సెస్. మనీ డెఫినెట్గా నీడెడ్, మేబీ ఇఫ్ నాట్ టుడే టుమారో. ఓకే, చాలా పాజిటివ్ యాంగిల్లో వెళ్తున్నారు. ఖచ్చితంగా పాజిటివ్ యాంగిల్తో ముందుకు వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ సక్సెస్ అన్నది మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ మూవీ మీకు బాగా సక్సెస్ అవ్వాలని, అక్కడ లాస్ అయినాయి ఇక్కడ డబ్బులు మొత్తం అన్ని డబ్బులన్నీ వచ్చేయాలని కోరుకుంటున్నాను. వస్తే ఫస్ట్ నీకే పార్టీ ఇస్తా. అవునా, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేస్తారు అంటే ఈ సినిమాలో మీ పిల్లలు కూడా యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది ఒక తల్లిగా వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నప్పుడు? ఆ మమ్మీ ఏంటి అన్నట్టుగా తీసుకున్నారా, లేదంటే సీరియస్గా ఉన్నారా, ఎలా ట్రీట్ చేశారు మీ పిల్లల్ని? ఫస్ట్ నీకు ఎట్లా తెలిసింది వాళ్ళు యాక్ట్ చేశారని? నాకు తెలిసింది, అంతే, కనుక్కున్నాను నేను. ఎవరికి చెప్పలేదు, బయట తెలియదు. అలా కనుక్కోవాలి మేడం, మీడియాలో ఉండే అందుకు కదా మేము. కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దగ్గర. సో బేసికల్గా మా రెండో వాడు మూడో వాడు అంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకురావాలని ఇంట్రెస్ట్ అని కాదు, హీరో ఏజెస్కి వాళ్ళు పర్ఫెక్ట్ ఏజ్ అనమాట. నా పిల్లలు రియల్ ఏజ్ కూడా కరెక్ట్ అనమాట అబ్బాయిలు. అండ్ మా రెండో వాడు ఎవడైతే ఉన్నాడో 13 years అప్పుడు హీరో ఏదైతే ఉంటుందో సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి వాళ్ళిద్దరికి. సో యాప్ట్ అనిపించింది. తర్వాత లుక్ టెస్ట్ చేయించాను, ఎందుకంటే వాడికి అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. సరే అని చెప్పి లుక్ టెస్ట్ చేసినప్పుడు బాగానే అనిపించింది. సరే అని నేను వాళ్ళని ప్రిపేర్ అయ్యి పెట్టుకోవడం జరిగింది. నేను బేసికల్గా వర్క్లో చాలా స్ట్రిక్ట్ ఉంటా. అంటే ఇంకా నాకు ఇది కావాలంటే అది కావాలి. నాకు ఇంకా ఎమోషన్స్, రిలేషన్స్, అసలుకి జాలి, దయ, కరుణ ఇట్లాంటి పదాలకి అసలు నా డిక్షనరీలో పని విషయంలో చోటు ఉండదు. సో ఇంట్లో భయం చెప్పేటప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, అలాగే షూటింగ్ అప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాను. ఓకే, స్ట్రిక్ట్గానే ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా మరి వాళ్ళ డాడీకి? చూడు ఎలా చేస్తున్నారో అనుకుంటూ? వాళ్ళకి అలవాటే, ఏం చెప్పరు. అంతేనా? ఓకే. సో ఎలా అనిపించింది మరి చూసిన తర్వాత, వాళ్ళు యాక్టింగ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది యాజ్ ఎ మదర్గా?
వాళ్ళు చిన్న రోల్సే, అంటే ఫస్ట్ నేను వాళ్ళు చేయగలరు అనుకుంటేనే నేను పెట్టుకున్నా. సో బాగా చేశారు. కాకపోతే మా వాడు డబ్బింగ్, రెండో వాడు డబ్బింగ్ చెప్తే బాగుండు అనుకున్నా. వాడికి అసలు ఆ స్లాంగ్ తెలుగు డబ్బింగ్ లేకుండా ఉండే, ఒక డబ్బింగ్ కూడా వచ్చుంటే చాలా బాగుండేది. అదొక్కటే అన్సాటిస్ఫాక్షన్, మిగతా అంతా బాగానే ఉంది. ఓకే. అలాగే హీరో అరవింద్ కృష్ణ గారిని తీసుకున్నారు. అంటే ఆయన్ని ముందే అనుకున్నారా అండి, లేదంటే వేరే వాళ్ళని అనుకొని మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యారా? లేదు, వన్ చాయిస్. అరవింద్ కృష్ణ సజెస్ట్ చేశారు, నేను చూశాను, నాకు మంచిగా అనిపించింది. కానీ ఆయన ఒప్పుకుంటారా లేదా అనుకున్నాను బేసికల్గా. ఎందుకంటే తను ఆల్రెడీ పెద్ద మూవీస్లో హీరోగా చేస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ పీస్ ఆల్రెడీ కొన్ని మూవీస్ రిలీజ్ అయింది. స్పెషల్ రోల్ కదా, నేను ఎట్లా అంటే హీరో రోల్ అని చెప్పలేము, హీరోనే. సో కాబట్టి నేను స్పెషల్ రోల్ కాబట్టి తను ఒప్పుకుంటారా లేదా అని కొంచెం టెన్షన్ ఉండే. సో నిజంగా బై గాడ్ గ్రేస్ అందరూ కూడా నన్ను కంటెంట్ని చూసి ఒప్పుకోవటం జరిగింది. లేదు అంటే ఇంత స్మాల్ స్కేల్ మూవీకి అంత పెద్ద ఆర్టిస్టులు వచ్చారంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కంటెంట్. అవును, అదైతే నిజంగా మీరు ఏం చెప్పి ఒప్పించారో తెలియదు కానీ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ అందరూ కూడా మీ మూవీలో ఉన్నారు. ఎలా కన్విన్స్ చేశారు వాళ్ళందరినీ? నిజం చెప్పాలంటే వాళ్ళు నన్ను నమ్మారు. ఓకే, అది నాకు బ్లెస్సింగ్ వన్ థింగ్. రెండోది ఏంటంటే నేను చాలా సిన్సియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటాను. అంటే నేను ఏమనుకుంటున్నానో క్లారిటీగా చెప్తాను, ఎక్కువ తక్కువ చెప్పను. ఈవెన్ అరవింద్ కృష్ణ కూడా ప్రాపర్గా ఇన్ని డేసే ఉంటుంది, ఇంతే రోలు అని క్లారిటీగా చెప్పాను. అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, ఎక్కువ చెప్పు వాళ్ళు ఒప్పుకుంటారు అని. తర్వాత నేను ఫేస్ చేయలేను. సో నేను ఎప్పుడు కూడా మనసులో ఏమనుకుంటానో అదే చెప్తాను, చాలా హానెస్ట్గా ఉంటాను. ఇప్పుడు పని అవుతానికి ఏదేదో చెప్పి నేను చేయను. సో ఈరోజు నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంత మంచి టెక్నీషియన్స్ ఉన్నారు అంటే ఓన్లీ మనం ట్రాన్స్పరెంట్గా హానెస్ట్గా వాళ్ళతో ఉండటం వల్లే. ఓకే, ఖచ్చితంగా హానెస్ట్గా ఉంటే ఏం అంటే దానికి మించింది ఏం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే మనసులో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడటం కన్నా కూడా ఏదనిపిస్తే అది మాట్లాడేస్తే నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, హ్యాపీ. ఇంకా అసలు నటించాల్సిన అవసరం ఉండదు జీవితంలో. అవును. అంటే మీరు ఆస్ట్రాలజీ కూడా చేశారు కదా, అది చేయాలని ఎందుకు అనిపించింది? అండ్ ఆస్ట్రాలజీని అంటే ఎక్కువ అవి నమ్మితే ఈ సినిమా కూడా పేర్లు పెట్టేటప్పుడు అలా ఏమైనా చూసుకోవడం అలాంటివి ఏమైనా చేశారా? ఆస్ట్రాలజీ అనేది కూడా డెస్టినీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ సబ్జెక్ట్ మీద క్యూరియాసిటీ ఉండేది, కానీ చదువుకోవాలి దాంట్లో ప్రాక్టీస్ చేయాలని అయితే మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఎప్పుడైతే టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అన్నట్లు భగవంతుడు శాస్త్రం అనేది భగవంతుడు వరం ఇస్తే తప్ప రాదు. వేదిక్ ఆస్ట్రాలజీ అనేది శాస్త్రానికి సంబంధించింది, చాలా పెద్ద సబ్జెక్టు. అర్థం కావాలన్నా కూడా చాలా బుర్ర కావాలి. నాకు అంత ఉందని నేను ఎప్పుడు అనుకోవాలి చదివే వరకు. సో చదివిన తర్వాత ప్రాక్టీస్ అనేది అనుకోకుండా వచ్చింది. బేసికల్గా నేను ఫస్ట్ నుంచి కూడా తిథులు చూడటము, మంచి రోజు చెడు రోజు చూసుకోవటం కానీ, అండ్ పేర్లు ఏదో ఒక క్యాలిక్యులేషన్స్తో చూసుకుంటూ ఉంటాను. బట్ కానీ ఆల్దో నేను ఒక జ్యోతిష్కు చెప్పే అమ్మాయినైనా అంటే ఒక ఆస్ట్రాలజర్ అయినా సరే మూర్ఖత్వంగా నేను ఏ రోజు ఉండను. అంటే ఇది ఇట్లాగే చేయాలి అది ఎట్లాగే చేయాలి అని చెప్పేసి మూర్ఖత్వంగా ఉండను. నాకేం నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎందుకంటే మరీ నేను సబ్జెక్ట్ని ఫాలో అయ్యాను అంటే కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో నేను కొన్ని చేయాలనుకున్నప్పుడు చూడను. ఓకే, మీకు కావాలన్నప్పుడు చూస్తున్నారు, లేదన్నప్పుడు మీకు నచ్చింది మీ మనసు చేసుకుని వెళ్ళిపోతా. ఓకే, అంటే ఇట్లానే ఫియర్ స్టోరీ రాయడానికి ఎన్ని రోజులు టైం తీసుకున్నారు? బేసికల్గా 1 year పట్టింది. 2 months స్టోరీ లైన్ రాసిన, 10 months వచ్చేసరికి స్క్రీన్ ప్లే రాయడానికి 10 months పట్టింది. ఎందుకంటే ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ, స్టోరీ స్క్రీన్ ప్లే మీదే రివెన్ అవుతుంది మొత్తం కూడా. సో దానికి 10 months పట్టింది. సో నాకు మ్యాక్సిమం అంటే ఆల్మోస్ట్ 25+ వర్జన్స్ తీసుంటాను దీంట్లో. అంటే ఓకే, రాయడానికి అన్ని డేస్ పట్టిందని చెప్పారు కదా, మరి షూట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసేసారు ఇది? సో బేసికల్గా మనకి స్క్రిప్ట్ మీద మంచి గ్రిప్ ఉండి ప్రీ ప్రొడక్షన్ కనుక స్ట్రాంగ్గా చేసుకుంటే ప్రొడక్షన్ చాలా ఈజీ ఉంటుంది. వెన్ వీ హ్యావ్ ప్రొడక్షన్ అమౌంట్ రెడీగా ఉంటే. ఎన్ని డేస్ అయిందని ఇప్పుడు నేను చెప్పను, రిలీజ్ అయ్యాక చెప్తాను. అన్ని సీక్రెట్ ఉంచేస్తున్నా, మీరు ఏదన్నా ఒకటన్నా రివీల్ చేయండి. అప్పుడే కదా మళ్ళీ పిలుస్తారు కదా కొంచెం, లేదు అంటే అన్ని చెప్తే మళ్ళీ పిలరు. అయ్యో అలా ఏం లేదు, ఖచ్చితంగా పిలుస్తాం. ఎందుకంటే మీ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా చూడాలి కదా మేము. అంటే అది ఎందుకు చెప్పాను అంటే మేము సింగిల్ స్కెడ్యూల్ చేసాము ఒక స్ట్రెచ్డ్. దానివల్ల ఏంటంటే ఎన్ని డేస్ అనేది నేను మూవీ అయ్యాక సక్సెస్ ఇట్లా చెప్దామని అనుకుంటున్నాను. సరే, ఓకే, డన్. మీ కోరిక నేను ఎందుకు కాదన్నా, నేను కూడా అప్పుడే వింటాను ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాను. సో మరి నెక్స్ట్ ఏంటి? అంటే మళ్ళీ డైరెక్టర్గా వస్తున్నారా లేదంటే ప్రొడ్యూసర్గా వస్తున్నారా? నెక్స్ట్ ఏంటి మరి? మేకర్గానే వెళ్తాను. ఓకే, ప్రొడక్షన్ ఏదైనా నీడ్ ఉంటే చూసుకుంటాను. ఎందుకంటే మనకు అలవాటు అయ్యింది, మనము వీఆర్ ఎక్స్పర్ట్స్ నౌ. సో ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ అయిపోయింది మంది ఇప్పుడు. అంటే 2 movies తీస్తేనా అంటే
ఒక్క మూవీకి 10 మూవీస్ అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది మనకి. ఎందుకు అంటే ఒక మూవీని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ చేసే వరకు అన్నీ ఆన్ టైం తీయటం అనేది చిన్న విషయం అయితే కాదు. ఫస్ట్ అదే పెద్ద సక్సెస్ నన్ను అడిగితే. ఒక పని ప్రాపర్గా కంప్లీట్ చేయడమే పెద్ద సక్సెస్. అందులో మనం 2 ప్రాజెక్ట్స్లో సక్సెస్ అయ్యాం కాబట్టి ప్రొడక్షన్ అనేది మంచి అవగాహన వచ్చింది. సో ప్రొడక్షన్ రిలేటెడ్ ఏదైనా అవకాశం వచ్చినా చూసుకుంటాము, మేకర్స్కి అవకాశం వచ్చినా చూసుకుంటాము. బేసికల్గా ఏంటంటే ఐడియల్గా ఉండలేం కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీకు దగ్గరికి ఏమైనా స్టోరీస్ వస్తున్నాయా ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి, అలాగే ఏమైనా విన్నారా పోనీ ఇప్పటివరకు ఏమైనా? వస్తూనే ఉంటాయి ఆమెని, కంటిన్యూస్గా మనకైతే స్టోరీస్ వస్తూనే ఉంటాయి. బట్ కాకపోతే ఏంటి అంటే మేము ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి వేరే డైవర్షన్స్ అనేది పెట్టుకోము. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు పూర్తిగా దాని మీదే ఉంటాం. ఈవెన్ మేము రియల్ ఎస్టేట్ వర్క్స్ చేయము, ఆస్ట్రాలజీ వర్క్స్ చేయము, వేరే ఏది చేయను అనమాట. ఇప్పుడు మూవీ చేస్తున్నామంటే మూవీ మీదే ఉంటాం. అట్లాగా వేరే స్టోరీ ఉందని చెప్పిన కొంతమంది అడిగితే నేను మేము చూస్తాము వింటామని కూడా నేను ఈరోజు చెప్పను. చాలా జెన్యున్గా వాళ్ళకి రిప్లై ఇస్తాను అనమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు బయట ఏం చూడట్లేదు అని చెప్పి వాళ్ళకి జెన్యున్గా రెస్పాండ్ చెప్తాను. ఓకే. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ ఫీల్డ్లో లేడీ డైరెక్టర్స్ అన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది సక్సెస్ రేట్ అన్నది చూసారనమాట. సో ఇందులోకి మీరు వస్తాను అనగానే ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ ఇంట్లో? అంటే అభినే ఫస్ట్ డైరెక్షన్ అనేది ఎత్తాడు కాబట్టి నాకు ఫీమేల్ డైరెక్టర్స్ మేల్ డైరెక్టర్స్ రేషియో అప్పుడు తెలియదు. బట్ తర్వాత అందరు వింటుంటే అవును నిజమే కదా అని అనిపించింది. కానీ ఎందుకు రాలేదు లేదంటే వస్తే సక్సెస్ అవ్వలేదా అనేది నాకు పూర్తిగా తెలియదు. బట్ నందిని రెడ్డి గారు కానీ, ఒకప్పుడు విజయ నిర్మల గారు కానీ, జయ గారు కానీ, ఇప్పుడు సుధా కొంగరా గారు కానీ, ఇంకా చాలా పేర్లు అయితే చాలామంది ఉన్నారు. బట్ ఎందుకు ఎక్స్ట్రీమ్గా ఎక్స్పోజ్ అవ్వలేదు అనేది నిజంగా నాకైతే తెలియదు. బట్ నేనైతే నాకు వచ్చిన అవకాశాలను అయితే చేసుకుంటూ అయితే ముందుకు వెళ్తాను. అండ్ నాకు ఇది సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ తీసుకున్నా కానీ బట్ నాకు మల్టిపుల్ జానర్స్లో నాకు ఆల్రెడీ స్టోరీస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకే. సో మరి స్టోరీ చెప్తారా, అభి గారికి చెప్తారా ఎలా ఉంది ఏంటి, కరెక్షన్స్ ఏమైనా చెప్తారా? ఫస్ట్ నేను తనేం రాసినా ఫస్ట్ నేనే లిజన్ చేసేది, నేనేం రాసినా తనే ఫస్ట్ లిజన్ చేసేది. సో మేము ఒకరికొకరిని చెప్పుకొని ఐడియాస్ షేర్ చేసుకుంటాం, బ్రెయిన్ స్టార్మింగ్ చాలా చేస్తాము. అంటే ఇప్పుడున్న ఆడియన్స్కి ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అనేది దాని పరంగా చాలా బ్రెయిన్ స్టార్మింగ్ అయితే చేస్తాము. ఓకే. అంటే మీరు ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ చేశారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? ఒకవేళ ఆడియన్స్ మన దగ్గర తెలుగు వాళ్ళు కూడా కంటెంట్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, మనం ధైర్యంగా చేయొచ్చు అంటే నెక్స్ట్ కూడా నా దగ్గర ఇంకొక కంటెంట్ బేస్డ్ సబ్జెక్ట్ ఉంది, అది చేస్తాను. లేదు ఇంకా మన దగ్గర ఆ కంటెంట్ అనే దానికి ఇంకా ఆలోచిస్తున్నారు అంటే కమర్షియల్ సబ్జెక్ట్ ఉంది, అది చేస్తాను. ఒక 2 ఆప్షన్లో పెట్టుకున్నారు. ఇది సక్సెస్ రేట్ని బట్టి నెక్స్ట్ ఏ మూవ్ అన్నది తెలుస్తుంది అనమాట. ఎవరు అనుకుంటున్నారు? కమర్షియల్ అయితే హీరో ఎవరు అనుకుంటున్నారు, కంటెంట్ అయితే ఎవరు అనుకుంటున్నారు? ఏమన్నా అనుకుంటున్నారు ఇప్పుడే? లేదు, ఏమనుకోవట్లేదు. ఎందుకు అంటే మనకి ఏదైతే స్టోరీ ఉందో అప్పుడు సిచ్యువేషన్ బట్టి అగైన్ మనం ఉన్న ప్రొఫైల్స్ అన్నిటిని మ్యాచ్ చేసుకొని ఎవరు బెస్ట్ ఫిట్ అని చూసుకోవాలి. ఎందుకంటే మనం స్టోరీ అనేది అవుట్ ఆఫ్ మనకి వచ్చే క్రియేటివిటీ ప్రాసెస్ నుంచి రాస్తాం కాబట్టి అప్పుడు ఒకరిని దృష్టిలో పెట్టుకొని మనం రాయలేం. అప్పుడు ఏమవుతుందంటే రిస్ట్రిక్షన్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టోరీకి కావాల్సిన మనం ప్రాసెస్ అంతా న్యాయం అంతా చేసిన తర్వాత అప్పుడు నేను నా పద్ధతిలో అయితే నేను అప్పుడు ఎవరైతే ఫిట్ అవుతారు అనేది అప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడైతే అసలు థాట్ లేదు. ఓకే. అండ్ ఇంకొకటి అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ చేయటం మీ బ్యానర్లోనే చేస్తారా, లేదంటే ఇంకా వేరే బ్యానర్లో కూడా ఆపర్చునిటీ వస్తే అక్కడ కూడా చేసే అవకాశం ఉందా? లేదు, డెఫినెట్గా బయట ఆపర్చునిటీస్ అయినా చేస్తాము. కాకపోతే ఒకవేళ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అంటే మనకి ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఉంటుంది. ఆల్రెడీ నాన్ బ్యానర్ అయితే కనుక అసలు మనకి హ్యాపీగా మేకర్గా చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే ఈ మూవీ ట్రైలర్ని వచ్చేసి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క హీరో చేత రిలీజ్ చేయించారు. ఎందుకు అలాగా? ఎవరిది థాట్? నాకే వచ్చింది థాట్. ఫస్ట్ నాకు వస్తే వేదికని అడిగాను. సో దెన్ వేదిక గారు అడిగి చేపించారు. ఓకే. అది మీకు అది కూడా చాలా ప్లస్ అయింది. ఎందుకంటే అందరూ పాపులర్ హీరోలే, విజయ్ సేతుపతి అవ్వచ్చు, లేదంటే రానా గారు అవ్వచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ అంటే నేను కొన్ని కామెంట్స్ చూశాను అనమాట, రానా గారి స్టోరీ చూసి వచ్చాను, రానా గారి ట్వీట్ చూసి వచ్చాను అని చెప్పేసి. సో ఎలా అప్రోచ్ అయ్యారు మీరు మరి వాళ్ళని? వేదిక గారి త్రూనే అప్రోచ్ అయ్యాం. ఓకే. సో తనకి ఉన్న కాంటాక్ట్స్లో నేను అడిగాను ఇలాగ పాసిబిలిటీ ఉంటుందా అని. సో అడిగితే వేదిక గారు వాళ్ళకి టీజర్ షేర్ చేస్తే అది చూసి నచ్చి వాళ్ళు ట్వీట్ చేశారు. ఓకే.
ఏమన్నారు రానా గారు, ఏమన్నారు చూసినప్పుడు? ఆబ్వియస్గా బాగుందనే చెప్తారు కదా. ఇంకేమైనా చెప్పారా పోనీ ఎగ్జైటింగ్గా? లేదు, అంటే నేను మాట్లాడలేదు పర్సనల్గా, వేదిక గారే మాట్లాడారు. ఓకే, వేదిక గారు మాట్లాడారు, మధ్యలో వేదిక గారు నడిపించారనమాట మొత్తం అంతా. షీ ఈజ్ వెరీ సపోర్టివ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. తనకి ఏం పాసిబిలిటీ ఉంటే అది చేస్తుంది. అండ్ ఐ థింక్ ఈ మూవీకి చాలా ఫస్ట్ టైం తను చాలా పర్సనల్గా కూడా తీసుకున్నారు. సో అంటే తను నన్ను కానీ మూవీని కానీ చాలా నమ్మారని చెప్పాలి. అది నిజంగా గాడ్ బ్లెస్సింగ్ అనే చెప్తాను. ఓకే, మీరు మాట్లాడే అంటే స్క్రిప్ట్ చెప్పినప్పుడు వేదిక గారి రియాక్షన్ ఎలా ఉందండి? ఆవిడ రియాక్షన్ ఏమో కానీ ఫస్ట్ నా రియాక్షన్ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే నేను ఒక 1 year ఇంట్లో కానీ అంతా నా ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడు తెలుగులో స్క్రిప్ట్ మాట్లాడి ఒక మనం ఎంతైనా తెలుగులో మనం మాట్లాడే మన భావాలు అదంతా వేరుంటుంది కదా. సడన్గా తనకి నేను ఇప్పుడు దాన్ని హిందీలో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చెప్పేదానికి నాకు అసలు చాలా అన్కంఫర్ట్ అనిపించింది. ఓకే, అసలు మామూలుగానే హిందీ మంది అంతంత మాత్రాన, సో హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేసి చెప్పిన తర్వాత అసలు ఇంత వరస్ట్గా నా లైఫ్లో అయితే నేను ఇంత బ్యాడ్గా నరేషన్ అయితే ఇచ్చిండను అనుకున్నా. సో డెఫినెట్గా ఇప్పుడు నువ్వే చెప్పింది అనుకున్నా. కానీ పాప నిజంగా చెప్పాలంటే ఆవిడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజ్ అయిన తర్వాత కూడా నాలో ఆ చెప్పేటప్పుడు ఒక క్లారిటీ అని ఒక స్పార్క్ ఆవిడ చూసారంట. సో దానికి గాను నెక్స్ట్ నన్ను బాండ్ స్క్రిప్ట్ అడిగారు. సో బాండ్ స్క్రిప్ట్ పంపించిన తర్వాత తను మొత్తం చదివి షీ సెడ్ ఎస్. ఓకే, సో మీరు ఆవిడ చాలా చెప్పినా రాసి పెట్టుంది ఆవిడకి, అందుకని చెప్పేసి వెళ్ళిపోయింది అలాగా. అంటే అర్థం చేసుకున్నారు, అంటే ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఎస్పెషలీ ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ మనం నేరేట్ చేయాలంటే చాలా కష్టం. అవును. సో ఎందుకు అంటే మీరు మూవీ చూసినప్పుడు అర్థమైపోతుంది. దీంట్లో ఒక డిఫరెంట్ ట్రాన్సిషన్ ప్యాటర్న్ తీసుకున్నా. సో స్టోరీగా చెప్పాలంటే చాలా కష్టం. ఈ పాయింట్ కూడా ఒకవేళ మనం కలిస్తే ఆఫ్టర్ మూవీ నేను చెప్తాను ఎందుకు కష్టం అనేది కూడా. అప్పుడు ఐ కెన్ టాక్ ఎనీథింగ్. నేను మూవీ రిలీజ్ అయిపోతే నాకు నిజం చెప్పినాయని బోల్డ్ అని మాట్లాడటానికి అవన్నీ ఎప్పుడెప్పుడు మాట్లాడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నా నేను. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ వచ్చేసరికి ఏంటంటే మనం రివీల్ చేయడానికి ఏమీ ఉండదు, చెప్పేస్తే ఇది నేను ఒక్కొక్కసారి ప్రతిదీ ఫొటోస్ పోస్టర్స్ ఇవన్నీ చూసేటప్పుడు కూడా ఎక్కడ నేను క్లూ వదిలేస్తున్నానా, ఇవన్నీ నాకు ఎంత స్ట్రెస్ అంటే చాలా స్ట్రెస్ అనమాట. ఓకే, సో నేను ఇంట్రోలో స్టార్టింగ్లో చెప్పాను అనమాట, సినిమాకి సంబంధించిన చాలా ముచ్చట్లు చెప్దాము, చాలా కనుక్కుందాము అని చెప్పేసి. కానీ అన్నీ కూడా సినిమా రిలీజ్ తర్వాతే, అంతేనా? అంటే చాలా ముచ్చట్లు చెప్పాం కదా, కొన్ని పాయింట్స్ మెయిన్ పాయింట్స్ అన్నవి, కొన్ని సీక్రెట్స్ అన్ని సినిమా తర్వాత మాట్లాడుతాం. నిజంగా చాలా ఉన్నాయి నాకు చెప్పుకోవడానికి. ఓకే, వెయిట్ చేస్తాం మేము కూడా ఏమేమి చెప్తారో ఏంటి అంటే. సినిమా చూసిన తర్వాత ఆబ్వియస్లీ మాకు కూడా చాలా వస్తాయి కాబట్టి నిజంగా అంటే చాలా కొత్త విషయాలు ఉన్నాయి మన దాంట్లో. అవన్నీ ప్రొజెక్ట్ చేసుకొని ముందు ప్రమోట్ చేసుకోవచ్చు కానీ బట్ ఆడియన్ ఆ థ్రిల్ మిస్ అవ్వకూడదు. నిజంగా ఆమెని నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ నాకు అభికి చాలా డిస్కషన్స్ అని ఈ మంచి ప్రమోషనల్ మెటీరియల్స్ కదా, ఈ వీడియోలో పెడదాం లేదా ఇది ట్రైలర్లో పెడదాం అని తను ఎంత ఇన్సిస్ట్ చేసినా కూడా లేదు, ఇది ఆడియన్ స్క్రీన్ మీద ఆ ఫ్లోలోనే ఎంజాయ్ చేయాలి అని చెప్పి నేను హైడ్ చేయడం జరిగింది. ఓకే, సో అవన్నీ నేను అందుకే రిలీజ్ అయ్యాక చెప్పుకోవాలి అని వెయిట్ చేస్తున్నా. మీరు డైరెక్టర్ కన్నా కూడా ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుందో దాన్ని అలానే ఉంచాలని చెప్పేసి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒక బెస్ట్ ఆడియనే ఒక బెస్ట్ డైరెక్టర్ అవ్వగలరు అని నా ఫీలింగ్. ఖచ్చితంగా. మీకు ఇంకా ఇంత బాగా ఆలోచించినప్పుడు ఇంకా అందులో డౌట్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు అనుకుంటున్నా నేనైతే. బట్ స్టిల్ టైం మ్యాటర్స్ కదా. అవును, పుష్ప కూడా రిలీజ్లో ఉంది కాబట్టి పుష్ప 2 కూడా కొంచెం. బట్ పుష్ప ఈజ్ అనదర్ కేటగిరీ, మనది వేరే కేటగిరీ కాబట్టి ఆ టెన్షన్ ఏమన్నా ఉందా అంటే పెద్ద హీరో సినిమా ఉంది తర్వాత మనది ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఏమన్నా మన సినిమా మీద పడుతుందని ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? ఏం లేదు, వాళ్ళ టికెట్లో 10% కూడా ఉండదు నా టికెట్. జానర్ వేరు, అదేం లేదు. నాకు స్క్రీన్స్ ఎన్ని దొరుకుతుంది అనేది ఒకటే టెన్షను. మూవీ ఎందుకంటే పుష్ప ఒక సునామీ లాగా ఉంటుంది అనుకున్నా. సో ఆ స్క్రీన్స్ ఎన్ని దొరుకుతాయి, ఎలాగా నేను రీచ్ అవ్వగలను ఆడియన్కి అనేదే నాకు కొంచెం టెన్షన్. ఇంకా స్టార్ట్ చేయలేదా మరి మాట్లాడటం అలాగా? అంటే థియేటర్స్ కనుక్కోవాలి కదా ఎవరిస్తారు ఏంటి అన్నది. అంటే ఇప్పుడు రిలీజ్కి ఒక 3 days ముందు మాత్రమే కన్ఫర్మ్ చేస్తారు ఆమె, అంతకుముందు థియేటర్స్ గురించి కన్ఫర్మ్ చేయరు. ఓకే, అండ్ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను మీకు సినిమా రిలీజ్ అవటానికన్నా ముందే మీకు 70 అవార్డ్స్ వచ్చినాయని. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది ఏంటి? మర్చిపోయావేమో అనుకున్నా. లేదు యాక్చువల్గా ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక మూవీ తీసిన తర్వాత బిఫోర్ రిలీజ్ అంటే బిఫోర్ ఓటీటీ బిఫోర్ థియేటర్ రిలీజ్ కూడా మనం ఫస్ట్ కాపీ అయిన తర్వాత అవార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు. కొంతమంది రా కట్స్లో కూడా వితౌట్ మ్యూజిక్ కూడా అవార్డ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. కానీ నేను ఫస్ట్ కాపీ అయిన తర్వాత ప్రాపర్ ఏదైతే మనం థియేటర్ రిలీజ్ అనుకుంటున్నాం కమర్షియల్ ఫార్మాట్నే నేను అప్లై చేసిన. అవార్డ్స్ అనేసరికి ఏదో డాక్యుమెంటరీయో లేదా ఒక డిఫరెంట్ మూవీ అనుకోవద్దు.
మన దాంట్లో కాన్సెప్ట్ ఉంది కాబట్టి అవార్డ్స్కి అప్లై చేసిన. అవార్డ్స్కి అప్లై చేయడానికి మూవీ చేయలేదు. సో కాబట్టి మూవీ బిఫోర్ రిలీజే ఆన్లైన్లో మన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇదొక ప్రాసెస్ ఉంది. మనకి చాలామందికి అవేర్నెస్ లేదు, రిలీజ్ అవ్వకముందు ఎట్లా అవార్డ్స్ వస్తాయి అనేది అందరికీ క్వశ్చన్. సో మూవీకి రిలీజ్ అవ్వకముందే ఫిలిం ఫెస్టివల్స్లో అప్లై చేస్తారు. రిలీజ్ అయిన తర్వాత వచ్చే అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డ్స్, క్రిటిక్ అవార్డ్స్ అని కొన్ని వేరే అవార్డ్స్ ఉంటుంది. కాబట్టి రెండోది ఏంటి అంటే ఏదైతే ఫిలిం ఫెస్టివల్స్లో అప్లై చేయాలి అంటే అసలు ఆన్లైన్లో అంటే అవైలబుల్ ఉండకూడదు మూవీ. సో అది ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది? థియేటర్లో రిలీజ్ అవ్వకముందు, మన ఓటీటీకి వెళ్ళకముందే పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి ముందే అది నేను తెలుసుకొని ఫస్ట్ కాపీ రాగానే నేను మల్టిపుల్ అవార్డ్ ఫెస్టివల్స్కి అప్లై చేసిన. నేనేమనుకున్నానంటే ఒక 5-10 వస్తే చాలే, వాటినే చూపించుకొని గొప్పగా ఉప్పొంగి పోదామని నేను అనుకున్నా. కానీ ఓన్లీ అవార్డ్స్ వచ్చింది అంటే మన దాంట్లో మెయిన్ ఆ ఫీచర్ ఫిలిము, మనది డాక్యుమెంటరీ కేటగిరీ కాదు, మళ్ళీ చెప్తున్నా, మనది క్లియర్గా ఫీచర్ ఫిలిము అంటే నార్మల్ ఫిలిము, స్క్రీన్ ప్లే బేస్డ్ కాన్సెప్ట్ గురించి మాత్రమే, మేకింగ్ అంటే క్వాలిటీ గురించి మాత్రమే మనకు అవార్డ్స్ వచ్చాయి. చెప్పాలి అంటే చాలా తక్కువ ఛాన్సెస్ అవార్డ్స్ రావటం మనకి. ఎందుకంటే కమర్షియల్ ఫార్మాట్లో మ్యూజిక్ని వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు అవార్డ్స్కి అప్లై చేసినప్పుడు. బట్ కానీ నేను యాజ్ ఇట్ ఈస్గా రేపు థియేటర్స్లో ఏం ప్లే చేస్తున్నానో అదే కాపీని వాళ్ళకి కూడా అప్లై చేయడం జరిగింది. సో మన గుర్తించారు వాళ్ళు, యాక్చువల్గా గుర్తించి మనకి అవార్డ్స్ రావడం. 38 ఫిలిం ఫెస్టివల్లో ఫిలిం విన్ అయింది. ఈవెన్ నేను ఓన్లీ ఫిలింకి అప్లై చేసిన, బట్ వాళ్ళు డైరెక్టరు, యాక్టర్స్కి, ఎడిటింగ్కి, మ్యూజిక్కి అన్నిటికీ అవార్డ్స్ వచ్చాయి. అందుకని 70 అవార్డ్స్ వచ్చినాయి. అందుకే ఈరోజు యాజ్ ఆఫ్ టుడే అనమాట. సో ఈవెన్ ఇంకా చెప్పాలి అంటే ఒక జ్యూరీలో కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఇంతవరకు అది నేను ఇంకెక్కడ చెప్పలేదు. సో ఒక అవార్డు జ్యూరీ టీంలో కూడా మనకి పార్ట్ అవ్వటానికి వచ్చింది. సో ఇది చాలా ప్రెస్టీజియస్ విషయం, చిన్న విషయం అయితే ఏం కాదు. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే నేను మంచి మూవీ తీశాను అన్న హ్యాపీనెస్ నాకు వచ్చింది. కాకపోతే ఎన్ని వచ్చినా కూడా మనం తెలుగు ఆడియన్స్తో బాగుంది, అబ్బా థియేటర్లో పర్వాలా ఫిల్ అయినాయి, బాగుంది మూవీ అనిపించుకుంటే ఆ తృప్తి వేరు నాకు తెలిసి. ఇంకా అది విన్నప్పుడు 1,00,000 అవార్డులు వచ్చిన ఆనందం కంటే మించింది ఉంటుంది అనేదే నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు ఇంత ఘనంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతుంది. తెలుగు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి తీసింది సినిమా, ఖచ్చితంగా చూడండి. అంటే ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేసి ఓపెన్ మైండ్తో వెళ్ళి సినిమా చూసి నచ్చిందా నచ్చలేదా అన్నది కూడా చెప్పడానికన్నా చూడాలి. కాబట్టి డెఫినెట్లీ చూడండి, దాని తర్వాత చెప్పండి ఎలా ఉంది అన్నది. సో నేను నా తరపునైతే చెప్పేశాను. అండ్ ఇప్పుడు అలా చెప్పలేము. మీరు 5 ఏమో వస్తాయి అనుకున్నారు, అలాంటిది 70 వచ్చినాయి. మరి ఎలా అనిపించింది ఆ ఫీల్? హ్యాపీగా అయితే ఫీల్ అయ్యా. ఫస్ట్ అదే నేను మంచి సినిమా తీసినా అని మాత్రం నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అయినా. సో అదొక ధైర్యాన్ని కూడా ఇచ్చింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఫిలిం అవార్డ్స్ అనేది చాలామంది ఫిలిమ్స్కి అప్లై చేస్తారు, రావచ్చు కూడా. కానీ ఫస్ట్ టైం వచ్చినాయి కదా. ఈవెన్ మూవీ చూసిన తర్వాత యామిని అందరూ నాకు చెప్పిన ఫస్ట్ విషయం, ఈవెన్ అభి కానీ, ఈవెన్ నా సొంత ఫ్రెండ్స్ కానీ, బయట వాళ్ళు కానీ నాకు చెప్పిన ఫస్ట్ విషయం ఏంటి అంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ తీసినట్లు ఈ సినిమా లేదు అనేది ఫస్ట్ కాంప్లిమెంట్ నాకు. వావ్, గ్రేట్. అది ఈవెన్ షూటింగ్ టైంలో కూడా జయప్రకాష్ గారు కానీ, పవిత్ర మేడం కానీ, ఈవెన్ పవిత్ర మేడం మొన్న ఒక అవార్డ్స్ ఫంక్షన్లో కూడా చెప్పారు. ఆవిడ అందరూ చెప్పిన మాట, అనీష్ గారు కానీ అందరూ చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ఏ రోజు కూడా ఒక ఫస్ట్ టైం డైరెక్టర్తో సినిమా చేస్తున్నాం అనేది వాళ్ళు ఫీల్ అవ్వలేదంట. సో ఇది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు. సో ఏదో ఫస్ట్ టైం ఒక అమ్మాయి లేదా ఒకళ్ళు తీశారని కాకుండా ధైర్యంగా వెళ్ళి చూడొచ్చు. అసలు ఎవరు కూడా మూవీ చూసాక ఫస్ట్ నువ్వు వినేది లేదా అనేది అదే. ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ తీసిన మూవీ లాగైతే ఉండదు. సో అసలు అంతకు మించి కాంప్లిమెంట్ ఏం కావాలి అసలు? ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడమే ఆ రేంజ్లో పేరు వచ్చిందంటే అది నిజంగా అందులో చిన్న చిన్న యాక్టర్స్ కాదు చెప్పింది, పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు. కాబట్టి సో కంగ్రాచులేషన్స్. సో అసలు హరిత గోగినేని గారు ఎవరు, వాళ్ళ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇదంతా కూడా కొంచెం మా ఆడియన్స్ కోసం చెప్తారా? అదే చాలా పెద్ద స్టోరీ. నేను బేసికల్గా పుట్టింది తాతగారు ఊరు చిన్ననందిగమ, బట్ ఎనమదల నాన్నగారు వాళ్ళ ఊరు నూజివీడి దగ్గర. సో కృష్ణా డిస్ట్రిక్ట్. బేసికల్గా ఒక వెరీ స్మాల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. సో ఒక ఇంటర్మీడియట్ వరకు, కాలేజ్ వరకు వెళ్ళాను. తర్వాత పరిస్థితులు బట్టి నేను జాబ్ చేయాల్సి వచ్చింది సర్వైవల్ కోసం. సో అలాగా నేను 17 ఇయర్స్కే సర్వైవల్ కోసం జాబ్ స్టార్ట్ చేసిన. అలాగా అంటే ఫస్ట్ యామిని చెప్పినట్లు టీచర్ జాబు ఫస్ట్ స్టార్ట్ చేసిన 1000 రూపాయలతో. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అలాగా డిగ్రీ కంప్లీట్ అంటే బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐటీ జాబ్లో జాయిన్ అయినా. ఐటీ జాబ్లో చాలా స్టాండర్డ్గా మంచి కంపెనీస్లో వర్క్ చేశా. ఈవెన్ యూఎస్ కంపెనీలో కూడా వర్క్ చేశాను. తర్వాత అనుకోకుండా నేను రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది.
సో రియల్ ఎస్టేట్లోకి వచ్చాక కూడా అప్పటి నుంచి ఆల్మోస్ట్ 10 years నుంచి రియల్ ఎస్టేట్లోనే ఉన్నాను. ఐటీలో వెళ్ళిపోయాను కదా, పెద్ద స్టడీస్ ఇంకా అవసరం ఏముందిలేని కంటిన్యూ చేయాలి. బట్ రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత మార్కెటింగ్ కాబట్టి మళ్ళీ MBA ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేసిన. సో రియల్ ఎస్టేట్లో చేస్తున్నప్పుడే అనుకోకుండా మళ్ళీ ఆస్ట్రాలజీ సంబంధించి డిప్లొమా, మాస్టర్స్, PhD కంప్లీట్ చేశాను. ఏదైతే రియల్ ఎస్టేట్ అలా హ్యాపీగా నడిచిపోతుంది, ఆస్ట్రాలజీ నడిచిపోతున్నప్పుడు అనుకోని ప్రాణంలో మూవీ ఫీల్డ్లోకి వచ్చాను. సో కెరియర్ పరంగా ఇది సింపుల్. సో చాలా అనుకోని ప్రయాణాలు వచ్చినాయి అనమాట. నేను ఆల్మోస్ట్ చాలా రోల్స్ ప్లే చేసిన నా లైఫ్లో. ఇంకా కూడా ఏదొస్తే అది అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో నాకు అంటే పేరు ఏదైనా అంటే పేరు ఇంపార్టెంట్ కాదు, పని మాత్రమే నాకు ముఖ్యం. సో ఏ పనైనా చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, సో అన్నీ చేసుకుంటూ వచ్చారు, కానీ ఒక డ్రీమ్ రోల్ అన్నది మిగిలిపోయింది. అదేంటి అన్నది నాకు కూడా చెప్పలేదు. చూద్దాం ఏంటిదో అన్న తర్వాత చెప్పని అన్నారు కాబట్టి నేను ఫోర్స్ చేయట్లేదు. ఆ ప్రాణంలోకి వెళ్ళినప్పుడు చెప్తే బాగుంటది అనేది నా ఆలోచన. సో ఇంకా టైం గుర్తు పెట్టుకొని చెప్పండి. ఆమె నేను ఆ రోజు చెప్పలేదు కదా, అది ఇదే అని చెప్పండి. ఆ రోల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లాగో పిలిచి చేస్తావు. అవునా? సో ఏంటన్నది వెయిటింగ్ చేయాలన్నమాట నేను. సో మరి మీ హస్బెండ్ గురించి చెప్పలేదు. ఎప్పుడు పరిచయం అయ్యారు? ఎక్కడ? లవ్ మ్యారేజ్ అని విన్నాను నేను. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే ప్రపోజ్ చేశారు. తనే ప్రపోజ్ చేశారు. అది మన హక్కు అంటారా? వాళ్ళు ప్రపోజ్ చేయాలి, మనం యాక్సెప్ట్ చేయాలంటారా? అట్లేం లేదు. అంటే నేను ఎప్పుడు బిజీగా నా పనులు నేను అట్లా ఉంటుంటాను కదా. సో అంటే అదేదో సూపర్ ప్రపోజల్ ఏం కాదు, వెరీ సింపుల్గా ఎక్స్ప్రెస్ చేశారు. నేను కూడా సింపుల్గా ఓకే చెప్పేసినాను. ఎందుకంటే అప్పటికే నాకు ఒక కనెక్షన్ ఫీల్ అయ్యేదాన్ని. సో ఐ ఫెల్ట్ ఎందుకో తెలీదు సోల్మేట్ అనుకున్నా. ఓకే చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది మా ఇద్దరి మధ్య ఫైటింగ్స్ అనేది. సో అలాగే పెళ్లి చేసుకున్నాము, అట్లాగే లైఫ్ని లీడ్ చేస్తున్నాం. బేసికల్గా ఏంటంటే మంచి స్ట్రాంగ్ బాండింగ్ ఇద్దరికి కూడా. దానివల్ల ఇంకా ఎన్ని గొడవలు వచ్చినా ఏమున్నా కూడా మాకేం పెద్ద ఫరక్ పడలే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈగోస్ మమ్మల్ని ఎప్పుడు సపరేట్ చేయలేదు. సో అట్లన్నిటిని మేము ఒక బాండింగ్తో ఓవర్కమ్ అయిపోయాం అనమాట. మేమిద్దరం మాకు ముగ్గురు అనే ఫీలింగ్తో అలా హ్యాపీగా నడుస్తుంది అనమాట లైఫ్. సో అదే మా లైఫ్. ఇంకా మా ఫ్యామిలీ మేము ఇంకా పిల్లలతోనే మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తా. ఉంటే వర్క్ లేదంటే ఇల్లు, ఇంకా ఈ రెండు ప్రపంచాలే. సో ఓకే, ఎనీవే మేడం, ఆల్ ది బెస్ట్. నేను December 14th కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అండ్ అవార్డులు వచ్చింది అండ్ ఫస్ట్ టైం మీరు డైరెక్ట్ చేశారు, అందులోనూ మన తెలుగు అమ్మాయి, మన న్యూజివీడ్ పక్కన ఉన్న అమ్మాయి. సో ఎలా చేశారు ఏంటి అన్న క్యూరియాసిటీ నాకు కూడా ఉందన్నమాట. సో ఖచ్చితంగా మేము అందరం కూడా మీ సినిమా చూసి ఆదరిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు మంచి సక్సెస్ రావాలని కూడా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ యామిని. అలాగ అందరూ కనుక అనుకుంటే మాత్రం డెఫినెట్గా అట్లీస్ట్ మనకు ఒక పాత ఏర్పడుతుంది. ఎందుకంటే అందరూ అంటుంటారు కదా, బయట ఉండి అందరూ అంటారు మన తెలుగు వాళ్ళని తీసుకోరు, లేదా మన తెలుగు వాళ్ళు నచ్చారు, మన తెలుగు వాళ్ళు ఇట్లాంటి సినిమాలు చేయరు, ఇట్లా అంటుంటారు కదా. సో దానికి మనది ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం చూడాలి మన తెలుగు ఫ్యామిలీస్ ఎంతవరకు మనల్ని సపోర్ట్ చేస్తాయి అనేది ఇప్పుడు చూడాలి. దానివల్ల ఏమవుతుందంటే ప్రాణం ఆగిపోదు, కానీ డిలే అవుతుంది. అవును. అంటే ఒక ధైర్యం వస్తుంది. ఎస్ ఎప్పుడు ఉంటారు మనకి, మనం ఏమన్నా చేయొచ్చు అని ఒక ధైర్యం వస్తుంది అంతే. థియేటర్కి వచ్చి సినిమా చూడాలి కదా, సో మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి? బేసికల్గా నేను ఫస్ట్ ఇది OTT వరకు చాలే అనేసి అనుకున్నాను. బట్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ హారర్ మూవీస్ కానీ ఈ జోనర్స్ అన్నీ కూడా థియేటర్లో చూస్తే ఆ ఫీల్ వేరుంటుంది బికాస్ ఆఫ్ ద సౌండింగ్ సిస్టమ్. సో అనూప్ సార్ చాలా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. సో దీని థియేటర్లో చూడటమే నా ఫస్ట్ సజెషన్గా చెప్తాను. ఎందుకంటే ఆ DTS సౌండ్, ఆ ఫీలు, ఆ కొంచెం ఏదైనా చిన్న యాంగ్జైటీ, ఆ క్యూరియాసిటీ, ఆ భయం అనేది ఆ సౌండ్తో వస్తాయి. సో ఇది థియేటర్ మూవీ అనండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను OTT మూవీ అని ఇప్పుడు నేను చెప్పను. ఫస్ట్లో అనుకున్నా స్టార్టింగ్ చేసినప్పుడు, బట్ ఎప్పుడైతే నేను ఫస్ట్ కాపీ చూసినానో ఐ ఫెల్ట్ థియేటర్లో మంచిగా చూడొచ్చు ఆ సౌండింగ్ వల్ల అనుకున్నాను. రెండోది ఏంటంటే సినిమా 1 hour 52 minutes. సో చాలా క్రిస్ప్గా ఉంటుంది విత్ టైటిల్స్ అది కూడా. సో ఎక్కడ కూడా నేను ఎట్లాగంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్ని దృష్టిలో ఉంచుకోవటమే కాకుండా నార్మల్ కమర్షియల్ ఆడియన్ కూడా విసుగ్గా కానీ చిరాగ్గా కానీ ఫీల్ అవ్వకూడదు అనేది దృష్టిలో పెట్టుకొని నేను దీన్ని స్పెషల్గా డిజైన్ చేసుకోవడం జరిగింది. సో నిజంగా మీరు థియేటర్లో ఏదైతే టైం కానీ మనీ కానీ స్పెండ్ చేస్తారో వేస్ట్ అని మాత్రం అనుకోరు. అదొక్కటి నేను గ్యారంటీ ఇవ్వగలను. మిగతా ఏదన్నా నేను హై హోప్స్ ఇవ్వను. కానీ ఎందుకంటే మనిషికి సమయానికి మించిన వాల్యూ ఏముంటుంది. సో కాబట్టి నా కోసం మీరు వెచ్చించే సమయం వృధా అయితే కాదు. ఓకే, అండ్ నాకు ఇంకొకటి కూడా అడగాలని ఉంది మేడం. అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ అన్నీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీ అలా రిలీజ్ చేద్దాం అనుకున్నారా ఏంటి? ఎందుకని రిలీజ్ చేశారు అట్లా పాన్ ఇండియా లెవెల్లో? లేదు యామిని, ఏదైతే సస్పెన్స్ థ్రిల్లర్ అనేది యూనివర్సల్ జోనర్. అంటే బేసికల్గా మనం కొన్ని స్పెసిఫిక్ జోనర్స్ కొన్ని స్పెసిఫిక్ లాంగ్వేజెస్కి ఉంటాయి కదా.
సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఎక్కడన్నా చూస్తారు, ఇండియా లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ అనేది యూనివర్సల్ కింద చెప్తాం మనం. సో నేనేమనుకున్నాను అంటే తెలుగుతో పాటు మిగతా లాంగ్వేజెస్ కూడా మనం ఇది రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఒక థాట్తో చేయటమే. నేను దీన్ని పాన్ ఇండియా అన్నండి, ఎందుకంటే నాకు తెలిసిన తెలుగు కాకుండా మిగతా 4 లాంగ్వేజెస్, కన్నడ, తమిళ్, మలయాళం, సౌత్ లాంగ్వేజెస్, ఇంకోటి హిందీ. సో ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, మనకి మంచి పేరు రావాలి. ఎందుకంటే ఈరోజు రేపు సౌత్ ఇండియా మూవీ, ఎస్పెషల్లీ తెలుగు మూవీ అంటే అందరూ కూడా చాలా స్పెషల్గా చూస్తున్నారు. సో మన యొక్క ఘనత ఏదో మనం తీసిన దాంట్లో చాటుకోవాలి అని వెళ్ళి తీయాలి, రిలీజ్ చేయాలని తప్ప పాన్ ఇండియా అనే పదం చాలా పెద్దది, అసలు నేను ఇప్పట్లో వాడాలని అనుకోవట్లేదు. రెండోది ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఇప్పుడు వేరే చోట వచ్చిన చాలా సినిమాలు ఇక్కడ మన దగ్గర ఎలా ఆడుతున్నాయో అలాగే మనం కూడా వెళ్ళి మన యొక్క ఘనత చాటుకుందాము అనేది ఒకటి సింపుల్ రీజను. బట్ ఫస్ట్ మనం తెలుగులో వెళ్తున్నాం, తర్వాత స్లోగా 1 by 1 చేస్తాను అనమాట. ఓకే. అండ్ ఫైనల్గా ఏ హీరోని మీకు డైరెక్ట్ చేయాలని ఉంది, ఆర్ హీరోయిన్? నిజం చెప్పాలి అంటే అసలు నాకు అట్లా ఎప్పుడు మైండ్లో లేదు ఇప్పుడు వరకు అయితే జెన్యున్గా. ఎందుకంటే నేను రావటమే సడన్గా వచ్చేసిన ఇండస్ట్రీకి, సడన్గా డైరెక్టర్ అయిపోయినా. సో ఇప్పుడు సినిమా వచ్చింది, ఇప్పుడు ఈ సినిమాని ఎట్లా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, ప్రేక్షకులతో ఎలా మెప్పు పొందాలి, నెక్స్ట్ నేను రాసుకున్న స్టోరీలు ఏది పిక్ చేసుకోవాలన్న ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను. కాబట్టి ఆ స్టోరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు బెస్ట్ ఫిట్ అనేది వెళ్తాను తప్ప ముందే అనుకొని, అంటే నేను ఎట్లా అంటే ఫస్ట్ నుంచి నేను ఏదో అనేసుకొని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాధపడాలి అనే టైప్ నేను కాదు. ఐ జస్ట్ గో విత్ ఫ్లో, హ్యాపీగా దాంతో సంతోషపడతాం అనేది నాకు అలవాటు. కాబట్టి ఇప్పుడు వరకు నిజంగా జెన్యున్గా అయితే నేను అనుకోలేదు. పోనీ ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? నాకు ఇష్టం అంటే నేను ప్రభాస్ ఇష్టం. ప్రభాస్ గారు అంటే బాగా ఇష్టం అనమాట. సరే, మీరు ప్రభాస్ గారు డైరెక్ట్ చేసే రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ యామిని, ఇంకా నిద్రపోను. ఓకే, నిద్రపోండి ప్రశాంతంగా. మళ్ళీ ఎందుకంటే నెక్స్ట్ స్టోరీ రాయాలి కదా, మళ్ళీ తీయాలి కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ మ్యామ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి అండ్ ఈ మూవీకి కూడా. థ్యాంక్ యూ సో మచ్ యామిని. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.